తిరుపతిలో ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న అందుల శరణాలయంలో అవకతవకలు జరుగుతున్నాయని, ప్రశ్నిస్తే తరిమి కొడతామని బెదిరిస్తున్నారంటూ సోమవారం చిత్తూరు జిల్లా సచివాలయంలో దాదాపు 15 మంది అందులు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమతో పాటు శరణాలయంలో 70 మంది ఉండేవారని, ఇప్పుడు కేవలం 32 మంది మాత్రమే ఉన్నారని, ఆ ఖాళీలు ఇంకా భర్తీ చేయకుండా అధికారులు 70 మంది లెక్క చూపిస్తున్నారన్నారు. అందులకు ఏమీ తెలియదు అనుకుని సక్రమమైన తిండి పెట్టకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, జిల్లా స్థాయి అధికారికి కలెక్టర్ను సైతం లెక్క చేయనట్లుగా మాట్లాడారని అన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఈ విషయాలపై చర్యలు తీసుకోవాలని వారు విన్నవించుకున్నారు. మాకు ఫుడ్ అనేది నాశరకంగా ఫుడ్ పెట్టడం, నాశరకమైనటువంటి కూరగాయలు తీసుకురావడం, నాశరకమైనటువంటి సరుకులు తేవడం, తర్వాత ఏదైనా ఫుడ్ గురించి ఏదైనా అడిగితే మీ సీట్లు తీసేస్తాం, మీరేమనుకుంటున్నారు, మీరు ఎప్పటి నుంచో మాకు తెలుసు, మీరు ఎలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పి మా అందుల మధ్య 2 వర్గాలు చుట్టూ పెట్టడం, 2 వర్గాలు తయారు చేసి ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. వార్డెన్ గారు ఇన్ఛార్జి లేరు, మొత్తం ఆయన చూసుకున్నట్టు చూస్తున్నారు. కనీసము హాస్టల్ ఏదన్నా ఫర్నిచర్ కానీ వార్డెన్ ఎవరో కూడా మాకు తెలియదు. అలాంటి పరిస్థితి కాబట్టి మమ్మల్ని ప్రతి ఒక్క విషయంలో కూడా ఏడీ గారు చాలా టార్చర్లు పెట్టడం, కనీసం మాకు మనోవ్యాధి గురి చేయడం, మనశ్శాంతి లేకుండా చేయడం, ఒక హాస్టల్ అనుకున్నారో ఇల్లు అనుకున్నారో అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆయన. అదేమంటే ఆయన బాధ్యత తెలిసి కూడా ఒక జిల్లా మ్యాజిస్ట్రేట్ గారిని ఎంత అవమానపరచడం అంటే చాలా బాధాకరం. ఎందుకంటే కలెక్టర్ గారిని నేను నా డ్యూటీ చేయమని చెప్పి నేను కలెక్టర్ గారికి చెప్తానడం చాలా దౌర్భాగ్య పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు దుస్థితులు మానుకొని ఏడీ గారు ఏదైనా కూడా ఒక సక్రమైనటువంటి మార్గంలో నడవాలని చెప్పి మీ యొక్క మీడియా ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తాం. ఈయన వచ్చినాక 15 సీట్లు తీసేశారు. అంటే ఉద్యోగాలు వచ్చి కొంతమంది వెళ్ళిపోయారు సార్. మామూలుగా మాకు వార్డెన్ గారు ఎవరో తెలియదు సార్. ఏదన్నా మాకు చిన్న సమస్య వచ్చినా ఎవరికి చెప్పాలో తెలియదు. డైరెక్ట్ గా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కి ఫోన్ చేయాలి సార్. ఆయన అసలు మన ఫోన్ కూడా అటెండ్ కూడా చేయరు సార్. ఆయన చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. మళ్ళా 40 సీట్లు పెండింగ్ ఉంటాయి, అసలు ఫుల్ఫిల్ చేయడం లేదు సార్. అంతా మేమంతా ఎంప్లాయర్స్ పరంగానే ఈ జిల్లా ఉంటున్నారు సార్. ప్రతి జిల్లాలో నాకంతా పలుకుబడి ఉంది, నా పలుకుబడి ఉపయోగించి నేను ఉద్యోగాలనే రాకుండా చేస్తాను, మీ ఇష్టం ఏమనుకుంటున్నారు అని చెప్పి చాలా బెదిరించడం చేస్తా ఉన్నారు సార్. డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుచున్నవి. Hi Nilor, please subscribe to N3 TV.